ఈరోజు మనందరికి ఎంతో ఇష్టమైన యిప్పీ ఆర్ మ్యాగీ. ఏదైతే 2 మినిట్స్‌లో అవ్వకుండా 2 మినిట్స్ అని చెప్తారో, అది టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ ఇలా వేసుకొని తీయండి. ఇలా ఎందుకు పెట్టావంటే, ముందు వీడియో చేయాలని ఆలోచన రాలా మా అమ్మ తిట్టిందాక. నెక్స్ట్ అవి ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకొని, అవి కూడా ఫ్రై చేసుకోండి. ఇఫ్ క్యారెట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేవు కాబట్టి ఐ స్కిప్డ్ ఇట్. సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మంచిగా వేగిపోవాలనమాట. లైక్ టమాటో అండ్ క్యారెట్ ఏసుకుంటే క్యారెట్ గూడా. ఎలా అంటే లైక్ అది కొంచెం పేస్ట్ లాగా అవుతున్నట్టు ఇట్లా ఆయిల్ తేరుతా కనిపిస్తది. ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి జ్యూసీగా. అండ్ ఇఫ్ పాసిబుల్ క్యాప్సికమ్ దొరికితే అది గూడా యాడ్ జేసుకోవచ్చు. ఇదంతా ఇట్లా ఫ్రై అయిపోయినాక నేను మసాలా ఇప్పుడు సపోజ్ 2 ప్యాకెట్స్ వాడుతున్నాననుకో, ఒక ప్యాకెట్ దీంతో పాటు ఏసేసుకోండి. నేను 3 వాడుతున్నాను గాబట్టి 2 ఇప్పుడే ఏసేసాననమాట. ఇప్పుడు మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా తిప్పేసుకోవాలి. లెట్స్ కమ్ టు సాటిస్ఫైయింగ్ పార్ట్. మోస్ట్ సాటిస్ఫైయింగ్. ఇప్పుడు ఆ నూడిల్స్‌ని బ్రేక్ చేసి లైక్ 2గా అలా వేసుకోండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బ్రేక్, డోంట్ బ్రేక్. ఇలా నూడిల్స్ వేసుకున్నాక పోర్ సమ్ వాటర్. అంటే లైక్ ఆ నూడిల్స్ అన్నీ మునిగిపోయేదాకా ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. మేక్ ష్యూర్ ఇవి ఈవెన్‌గా మునిగినియి అని. సో, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనమాట. అవి బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యేదాకా. ఇలా బబుల్స్ వస్తాయి. టప్ టప్ టప్‌మని. ఆ బబుల్స్ వచ్చిందాకా వెయిట్ చేసి ఇంకోసారి లైక్ ఉల్టా తిప్పండి ఆ నూడిల్స్‌ని. లేదా నార్మల్‌గా కలిపేస్తాను అన్నా ఓకే. కలిపేయండి. నెక్స్ట్ ఇందాక చెప్పా కదా! హాఫ్ మసాలా అని. ఇప్పుడు మిగిలిన మసాలా ఇప్పుడెయ్యండి. లైక్ అది కుకింగ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు. మసాలా వేసినాక బాగా కలపండి. లైక్ మసాలా అంతా దానికి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. లీవ్ ఇట్. ఇలా కొంచెం దగ్గరకొచ్చి కొంచెం పడుతుంది అన్నప్పుడు ఇఫ్ యూ లవ్ చీజ్, ఇఫ్ యూ ఆర్ ఏ చీజ్ పర్సన్ లైక్ ఇట్లా మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ చీజ్ అని ఉంటది గదా! అంత వేసుకోండి. చీజ్ మెల్ట్ అయిందాక ఆగండి. ఇలా వస్తది. లైక్ చీజ్ మెల్ట్ అవ్వంగానే. ఇంకా ఎక్కువ చీజ్ కావాలంటే యూ కెన్ యాడ్ అనమాట. కొరియాండర్ వేసుకున్నాక 1 ఆర్ 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మనకు కొంచెం దగ్గరకొచ్చేలాగా. మరీ గట్టిగా అవ్వటం కాదు. లెట్ ఇట్ బి జ్యూసీ. ఇలా జ్యూసీగా ఉండేదాకా ఉంచండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్‌తో గార్నిష్ చేసుకొని తింటే ఉంటది.